వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాన్ష్ మౌనిక. ఈ మోదకాలు తయారు చేయడానికి పావు కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బెల్లం మరియు కొబ్బరి తురుము 2 వేసి అందులో కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. ఈ బెల్లం అనేది మొత్తం కరిగేంత వరకు వేయించుకోవాలి. అది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో తిరిగేంత వరకు వేయించుకోవాలి. అయితేనే ఈ కన్సిస్టెన్సీ అనేది కుదురుతుందన్నమాట. ఈ స్టఫ్ చేయడానికి 8 to 10 minutes అయితే నాకు పట్టింది. ఎందుకంటే బెల్లం అనేది అక్కడక్కడ గడ్డలు లెక్క ఉండకుండా మొత్తం మెల్ట్ అవ్వాలన్నమాట. ఈ స్టఫ్ అనేది మొత్తం బ్రౌన్ కలర్లో అయితే రావాలి. ఎందుకంటే అలా అయితేనే ఇది టేస్ట్ ఉంటుంది. సో అసలు మోదకాలకి టేస్ట్ వచ్చేది దేనివల్ల అంటే మెయిన్గా ఈ స్టఫ్ వల్లనే. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ ఈ స్టఫ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. నాకు కంప్లీట్ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. సో ఇదే ఈ విధంగానే రావాలన్నమాట. అయితేనే టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ స్టఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక కడాయి పెట్టి అందులో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బియ్యం పౌడర్ నేను ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే ఇది పై పిండి చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. సో ఈ బియ్యం పిండి వాటర్లో వేసుకొని బాగా కలపాలి. ఎంతవరకు అంటే అది నీట్గా వాటర్ లేకుండా తడిగా ఉండకుండా అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇదైతే 5 minutes అయితే పడుతుంది. సో ఈ టెక్స్చర్ అనేది నేను చూపిస్తున్నట్టుగా అయితే రావాలి. ఈ టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసి అది కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో చేతికి నెయ్యి పూసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత అంతకుముందు చేసిన స్టఫ్ అండ్ ఈ పిండి 2 కలిపి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎలా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా తీసుకొని బియ్యం పిండిని అందులో మనకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ అందులో యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ స్టఫే వాడండి. నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ మోదకాలు చేసుకోవాలన్నమాట. అండ్ దాని మధ్యలో నుంచి ఆకు తీసుకొని చిన్నగా గీతలు ఘాట్లు పెట్టుకోవాలి. అయితేనే మోదకాలకి అందం వస్తుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయన్నమాట. నిజంగా ఆ దేవుడికి ఇంత టేస్ట్ ఉన్నాయి కాబట్టే ఇష్టమేమో. ఇంకా అలాగా అన్ని మోదకాలు నేనైతే చేసుకున్నాను. ఈ కొద్ది పిండిలో నాకైతే ఒక 15 మోదకాలు అయితే అయ్యాయన్నమాట. సో ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేశానంటే ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నేను ఏవైతే చేశానో మోదకాలు అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వచ్చాను. మనం పిండితో మోదకాలు చేసేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు స్టీమ్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను ముందుగా ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసుకోవడానికి అయితే ఓపెన్ చేశాను. అందులో నేను ఏవైతే చేశానో మోదకాలు ఒక్కొక్కటిగా అందులో పెట్టుకుంటూ వచ్చాను. ఈ స్టీమ్ చేసుకోవడానికి 5 to 8 minutes అయితే పడుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఆ మోదకాలు కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూర్యాన్ష్ మౌనిక. బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.